సో నా పేరు చంద్రశేఖర్ రెడ్డి. మనం ఇంత ముందుగా 10 రూపీస్ 20 రూపీస్ మ్యాజిక్ చూసాం కదా, దాని ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు మీకు చేయబోతున్నాను. చూడండి, దీనికి కావాల్సిన ఏంటంటే 10 రూపీస్ 2 కావాలి, 20 రూపీస్ 1 కావాలి. ఎందుకంటే ఈ 10 రూపీస్ 2 ఎందుకంటే దీన్ని కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేయడం జరుగుతుంది. ఈ పార్ట్ కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ పేస్ట్ చేసాం. ఇప్పుడు ఇది పట్టుకునేటప్పుడు ఇలా పట్టుకుంటాము, అందువల్ల ఎవరికి కనపడదు. చూడడానికి 10 రూపీస్ 20 రూపీస్ ఎలా ఉంటుంది. సో 10 రూపీస్ 20 రూపీస్ అని చెప్పి చూసావు కదా, ఇలా పేస్ట్ చేయాలి. ఇప్పుడు ఈ 10 రూపీస్ ని ఫోల్డింగ్ చేసేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫోల్డింగ్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ ఫోల్డ్ చేయాలి, మళ్ళీ హాఫ్ ఫోల్డ్ చేయాలి, మళ్ళీ హాఫ్ ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా వెనక్కి తిప్పితే మనకు కనపడిపోతుంది. సో కాబట్టి తిప్పకుండా జాగ్రత్తగా ఇలా పట్టుకోవాలి. తర్వాత ఇది కూడా 10 కూడా అలాగే హాఫ్, మళ్ళీ హాఫ్ ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా 10 20, 10 పైన 20 పెట్టాలి. అప్పుడే మ్యాజిక్ మనకు క్లారిటీ వస్తుంది, లేకపోతే రాదు. సో 10 20 ఇలా పెట్టాలి. అంజు చేయవు. సో ఇలా ఈ చేతిలో ఇలా పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత ఇలా రివర్స్ తిప్పి మనం కింది తీసుకోవాలి. కిందిది అంటే 20 రూపీస్ అనమాట. 20 రూపీస్ తీసుకుంటున్నాం, కానీ చూపించేటప్పుడు ఇలా పట్టుకొని చూపిస్తాం. ఇది క్లోజ్ చేస్తారు. ఈ 10 అని చూపిస్తాము, ఇది 20 ఉంటుంది. దీన్ని క్లోజ్ చేసి ఇలా లాక్ చేసి ఓపెన్ చేస్తాము. సో ఇప్పుడు ఇది 20 అయిపోతుంది, అది 10 అవుతుంది. ఓకేనా? సో ఇది బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో మీరు దీని గురించి క్లారిటీగా కావాలనుకుంటే, ఇంకా మ్యాజిక్ నేర్చుకోవాలనుకుంటే మీరు మీడియా మంత్లో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.